నమస్తే, నా పేరు ఆనంద్. ఈ6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గతంలో విఫలమైన ప్రణాళికలే. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం, ఏసీఐ ఇన్ఫోటెక్ లక్ష్యం. ప్రాణం తీసిన టీ20 క్రికెట్ మ్యాచ్. వర్గీకరణలో న్యాయం ఉంది, మాదిగ జాతి నాకు అండగా నిలబడాలి, సీఎం రేవంత్ రెడ్డి. ఐస్ క్రీమ్ కేఫ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని. ఇక వివరాల్లోకి వెళ్తే, గతంలో విఫలమైన ప్రణాళికలే, ఇప్పుడు 99 రోజుల కార్యక్రమం ఎందుకు? విఫలమైన ప్రయోగాల తర్వాత కొత్త డ్రామానా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 99 రోజుల కార్యక్రమంపై ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో అనేక ప్రణాళికలు, ప్రయోగాలు అమలు చేసి ఆశించిన ఫలితాలు ఇవ్వని సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఈసారి 99 రోజుల వ్యవధిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాల వారీగా, కార్యక్రమాల వారీగా ఎంత మేరకు బడ్జెట్ కేటాయింపులు చేశారో కూడా వెల్లడించాలని కోరారు. 99 రోజుల కార్యక్రమం అమలు సరైన విధంగా జరుగుతుందా లేదా అన్నది ప్రజలకు స్పష్టంగా తెలియజేయడానికి సరైన పెర్ఫార్మెన్స్ మెట్రిక్ రూపొందించి వాటిని ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దోమల బెడ తీవ్రంగా ఉందని, ఫాగింగ్ వంటి చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు కాంట్రాక్టర్లకు అవసరమైన నిధులు కేటాయించాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో ఆవార కుక్కల సమస్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఈ 99 రోజుల్లో చేపట్టబోయే పనులు, లక్ష్యాలు ఏమిటి అన్నది స్పష్టంగా ప్రకటించాలని కోరారు. బస్తీ దవాఖానాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సుమారు 80% మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పరిస్థితి ఉందని, ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరారు. సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డ్రగ్స్ బారిన పడిన వారికి చికిత్స, పునరావాసం కల్పించేందుకు రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ 10 కార్యక్రమాలకు 99 రోజులు తీసుకోవాలి. 90 days మంచిది. అయితే ఒక పాయింట్ నేను చెప్పదలుచుకోవాలి. ఇంటి మధ్య రొట్టె ఉంటాయి, డబ్బులు లేకుండా. ఇంతకుముందు పెద్దలు మంత్రి గారు మాట చెప్పినారు, దోమల మీద పరిష్కరించాలని. వాళ్ళకి సరైన డబ్బులు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా ఫాగింగ్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 99 రోజుల కార్యక్రమానికి ప్రత్యేకమైన మంత్రి గారు, ప్రభుత్వం ఏమైనా కేటాయించిందా? దయచేసి కేటాయించకపోతే కేటాయింపు చేసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండోది ఏంటంటే, వాట్ ఈస్ నాట్ measured cannot be monitored. What is not monitored, measured cannot be monitored. నేను ఇంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, మిగతా అధికారులు చెప్పిన ఇంకా ఉంటే చాలా బాగా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో మాకైతే సర్క్యులేట్ చేయలేదు ఎవరికి కూడా, మా వాళ్ళు కూడా ఎవరు అడగలేదు. ఎమ్మెల్యే చాలా కార్యక్రమాల్లో సప్లై చూడండి. క్లీన్లీనెస్ అంటే క్లీన్లీ డ్రైవ్ విత్ వార్డ్స్, ఫైర్ క్లియరెన్స్ అని 2 ఆప్షన్స్ పెట్టారు. నా సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అయినా, జిహెచ్ఎంసీ కమిషనర్ గారైనా, మిగతా వాళ్ళు చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ని, డీటెయిల్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రతి ఎజెండా మీద డీటెయిల్ నోట్ ఒకటి మన కార్యక్రమం ఇంకా డీటెయిల్ గా మనం అప్పుడే మెన్షన్ చేసిన బుక్ లో మనం ఇప్పుడు HMWS నుంచి ఏమేమి చేస్తా ఉన్నాం, లేకపోతే ఎలక్ట్రిసిటీ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదో కొంత బుక్లెట్ అయిపోతుంది. థర్డ్ పాయింట్ ఒక పాయింట్ ఏంటంటే, దయచేసి మీరు మెట్రిక్స్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టండి. లేకపోతే అన్ని కూడా ఎటువంటి సార్లు కొట్టినట్టుగానే అనేక కార్యక్రమాలు వరబడితే ఇది ఒక కార్యక్రమంగా మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారు మాట్లాడారు, ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడారు. వాట్ ఇస్ ద టార్గెట్ దట్ ది గవర్నమెంట్ ఇస్ లైక్లీ టు హ్యావ్? ఎంతమందిని మనము ఈ 99 days కార్యక్రమంలో ఎంతమందిని మనం ఎన్రోల్మెంట్ పెంచగలుగుతాము, డ్రాప్ అవుట్స్ తగ్గించగలుగుతాము, సమ్ టార్గెట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద యాక్టివిటీ కనుక అన్న
ఎందుకంటే మీరు మెట్రిక్స్ లో కనుక పెడితే మీకు మంచిగా అవుతుంది మానిటర్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్ లో మీరు పొందుపరిచిన గోల్ ఏంటి, మీరు రీచ్ అయినటువంటి పరిస్థితి ఏంటనేటువంటి మీరు పెడతారు. కాబట్టి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ఆ డాష్ బోర్డ్ ను ప్రజాప్రతినిధులకు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా దాన్ని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఫోన్ చేస్తాను. ఒకటి ఏంటంటే దోమలు, కుక్కలు, ఇవన్నీ చాలా అంశాలు వాళ్ళు చెప్పినారు. బస్తీ దవాఖానకు సంబంధించిన అంశాలు కూడా చెప్పినారు. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాంటెడ్ టు హంబ్లీ సబ్మిట్ కలెక్టర్ గారు లేకపోతే మీకు కూడా సబ్మిట్ చేస్తున్నా. దాదాపు 80% మంది పిల్లలు ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారు. ఈ 99 రోజులలో అధికారులను ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి ఆ ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నటువంటి ఫీజులకు సంబంధించిన టారిఫ్లు, ఫీజుల యొక్క వివరాలు సేకరించండి. ఎక్సార్బిటెంట్ గా ఎవరైనా వసూలు చేసినట్టయితే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా పేద మధ్యతరగతి ప్రజలపైన భారం పడకుండా ఈ విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్నటువంటి లూటీని దయచేసి ఆపాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా RPWD Act is not being implemented irrespective of the governments. For whatever the reasons, RPWD Act implement actually 99 days లో ఈ RPWD Act కూడా పూర్తి స్థాయిలో స్కూల్స్ లో కళాశాలలో పూర్తి స్థాయిగా అమలయ్యేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ డ్రగ్స్ సంబంధించిన అంశంలో we are all talking about how do we find them, how do we imprison them, but then we don't have the programs or the rehabilitation centers. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిందంటే ఎక్కువ మీరు కనుక రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టినట్టయితే వాళ్ళు దాంట్లో ఆ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ మేనేజ్ కేవలం క్యూరిటివ్ గా కాకుండా కొంత ఎంపతిక్ గా హ్యూమనిస్టిక్ గా ఉంటే చూసినట్టయితే తప్పనిసరిగా దీంట్లో పరిష్కారం లభిస్తుంది అని చెప్పని భావిస్తూ చివరిగా నేను ఒక విషయం, ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన చెప్పారు కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి చాలా పెద్ద బకాయిలు ఉన్నాయి. ఈ 99 days లో ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించిన వ్యవసాయం కూడా దయచేసి సీరియస్ గా తీసుకోవాలని చెప్పని కోరుతూ ఫైనలీ ఐ ఓన్లీ సబ్మిట్ యూ. మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది అధికారులు పిలిచినారు, మమ్మల్ని పిలిచినారు, మీరు పిలిచిన అందరూ ఇచ్చినాము. If this program has to be seen as a successful program after 99 days, please have metrics. ఏం టార్గెట్ పెట్టుకున్నాం, ఏం టార్గెట్ అచీవ్ అయినాం, అది కనుక ఆబ్జెక్టివ్ గా మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా సక్సెస్ఫుల్ గా మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటాం. ఏసిఐ ఇన్ఫోటెక్ ఒక ప్రముఖ గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ డిజిటల్ యుగంలో తమ వ్యాపార కార్యక్రమాలను ఆధునీకరించడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, మార్పులను స్వీకరించడానికి సహాయపడుతుందని జగన్నాథ్ వర్మ కనుమూరి, అధ్యక్షుడు అండ్ సిఇఓ ఏసిఐ ఇన్ఫోటెక్ హైదరాబాద్ ఒక హోటల్ నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజెస్, అప్లికేషన్స్ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉందని తెలిపారు. వివిధ పరిశ్రమలోని సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ వారి సామర్థ్యాన్ని పెంచడం, ఆవిష్కరణలు ప్రోత్సహించడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. కస్టమర్ సెంట్రిక్ దృక్పథంతో ఏసిఐ ఇన్ఫోటెక్ సంస్థలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే స్కేలబుల్, సురక్షితమైన ఆధునిక టెక్నాలజీ సేవలను అందిస్తుందని వివరించారు. అధునాతన డిజిటల్ సామర్థ్యాలను ఊహాత్మక కన్సల్టింగ్తో కలిపి ఏసిఐ ఇన్ఫోటెక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు వారి వ్యాపారాలను మెరుగుపరచడం, పనితీరును పెంచడం, దీర్ఘకాలిక అభివృద్ధిని సాధించడంలో తోడ్పడుతుందని తెలిపారు. ఈ 10 కార్యక్రమాలకు 99 రోజులు అయితే ఒక పాయింట్ నేను డబ్బులు లేకుండా ఇంతకుముందు పెద్దలు మంత్రి గారు మాట చెప్పినారు, దోమల మీద పరిష్కరించాలి, వాళ్ళకి సరైన డబ్బులు ఇస్తే పుస్తకంగా వాళ్ళు కూడా ఫాలో చేయడం. కాబట్టి ఈ 99 రోజుల కార్యక్రమానికి ప్రత్యేకమైన ప్రభుత్వం కేటాయించిందా దయచేసి కేటాయింపు చేసుకోవడం కోరుతాము. రెండోది ఏంటంటే వాట్ ఈస్ నాట్ measured cannot be monitored. What is not monitored, measured cannot be monitored. And growth for our business, for our clients across the globe, and how we can contribute towards the ecosystem of US, India, Asia, towards the next generation of technologies.
I am very happy to be here in Hyderabad, Telangana, where our global offshore innovation center is located, and we are looking to expand our presence across multiple locations to support our global ambitions to grow and scale up our AI and quantum business, and also do a lot of legacy modernization and IT transformation projects as well. Thank you for being a part of our journey and giving us an opportunity to contribute towards the growth ecosystem and create more opportunities in Telangana, in Andhra, in whichever state that we want to build our new centers. Thank you all for joining us. My name is Jagannath Verma Kanumuri. I'm the President and CEO of ACI Infotech and the ACI Global Group of Companies, including RKI and ACI Global Ventures. We are celebrating the 20th anniversary of ACI Infotech. We are a global IT innovator and AI. We do global technology services and AI. We offer these solutions globally for about 80 plus Fortune 500 customers. So we're just here to celebrate our success and our way forward, to align the future vision and growth for our business, for our clients across the globe, and how we can contribute towards the ecosystem of US, India, Asia, towards the next generation of technologies. I am very happy to be here in Hyderabad, Telangana, where our global offshore innovation center is located, and we are looking to expand our presence across multiple locations to support our global ambitions to grow and scale up our AI and quantum business, and also do a lot of legacy modernization and IT transformation projects as well. Thank you for being a part of our journey and giving us an opportunity to contribute towards the growth ecosystem and create more opportunities in Telangana, in Andhra, in whichever state that we want to build our new centers. Thank you. కూకట్పల్లి వివేకానంద నగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర రెడ్డి ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న వెంకటేశ్వర రెడ్డికి భార్య, ఒక కూతురు ఉన్నారు. గురువారం రాత్రి జరిగిన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో బెట్టింగ్ పెట్టి వెంకటేశ్వర రెడ్డి ఓడిపోయాడు. బెట్టింగ్ యాప్లో సుమారు 15 లక్షలు నష్టపోయినట్లు సమాచారం. డబ్బులు పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రభుత్వం మీది, మీరంతా కోరుకుంటే ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో మా దగ్గర అధికార యంత్రాంగం అక్రమ సంపాదన లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న వారు ఒకవైపు, సచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలన్న చిత్తశుద్ధితో మేము చేసిన ప్రయత్నం మరోవైపు. మాటలు మూటలతో అయితే మేము ఎన్నికల్లో గెలిచేవాళ్ళం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన మాదిగ ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణాంశం నలుగుతుంది. పోరాటంలో కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జన భర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైన సాయం చేస్తూ వచ్చాను. కృష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు
సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు నన్ను బయటకు గెంటివేశారని అన్నారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు, మిత్రధర్మాన్ని నెరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను. మాదికలకు నేను అండగా నిలబడ్డాను. ఘటోత్కచుని కుమారుడు బార్బరీకుడు బలహీనుల పట్ల నిలబడి కొట్లాడటం అనే గొప్ప లక్షణం ఉన్నవాడు. వర్గీకరణలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డాను. రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్కన నిలబడ్డాను. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తిని చూపించి అండగా నిలబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం మనదే. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు, లీడ్ క్యాప్ భూములను కాపాడుకోవటం వంటి సమస్యలను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు వెనక నుంచి జరిగే దాడులను మీరు ఆపాలి. వెనక నుంచి జరిగే దాడుల విషయంలో మీ జాతి నాకు అండగా ఉండాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని సూచించారు. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్న, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. నాకు మహాభారతంలో కర్ణుడు అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్న, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే చల్లని రుచులతో థాంకోస్ నేచురల్ ఐస్ క్రీమ్స్ అండ్ కేఫ్ పద్మారావు నగర్లో ప్రారంభమైంది.
ఈ పార్లర్లను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్లర్లను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉన్న వివిధ రకాల ఐస్ క్రీముల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవిలో ప్రజలు చల్లని పానీయాలను ఎక్కువగా ఇష్టపడతారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ తయారు చేసిన ఐస్ క్రీములు పిల్లలు పెద్దలకు ఎంతగానో ఇష్టపడి పోషక పదార్థాలు కలిగిన ఐస్ క్రీములను అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని, మంచి ఆఫర్లతో ప్రారంభించిన ఆ ఐస్ క్రీమ్ పార్లర్లు 3 పువ్వులు 6 కాయలుగా నడవాలని నిర్వాహకులను ఆశీర్వదించారు. మొదటిగా ఆయన చేతిలో డబ్బులు ఇచ్చి బోనీ చేసి ఐస్ క్రీమ్ని కొనుగోలు చేశారు. దానికోసం ఐస్ క్రీమ్ నిఖిల్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బెస్ట్ లొకేషన్ పద్మనాభ నగర్లో ఈ రోజు మరి ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేసుకోవడం సంతోషదాయకమైన సందర్భం. ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ లో మనకు ఐస్ క్రీమ్ ఎంత డిమాండ్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. బట్ డిఫరెంట్ వెరైటీస్ ఈరోజు షుగర్ ఫ్రీ కావచ్చు, షుగర్తో ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ కావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐస్ క్రీమ్స్, అనేకమైనటువంటి ఫ్లేవర్స్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ అన్ని ఇక్కడ అందుబాటులోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఐస్ క్రీమ్ డిమాండ్ రెండోది ఏంటంటే పిల్లలకు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, హాలిడేస్ కాబట్టి ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రదేశం ఈ పద్మనాభ నగర్. మరి తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిఖిల్ గారికి వారి కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ షాపు 3 పువ్వులు 6 కాయలుగా విలువైన సంతోషంగా మరి ఈ యొక్క షాపు మరి కంటిన్యూగా మంచి బిజినెస్ జరగాలని చెప్పి నా భగవంతుడు ప్రార్థిస్తాను. గన్నవరం మండలం పురుషోత్తుపట్నం గ్రామంలో స్థల సరిహద్దు వివాదం కారణంగా 2 కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన వికలాంగురాలు వినికిడి లోపంతో కూరగంటి సుజానమ్మ తనకు వారసత్వంగా వచ్చిన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకొని కుమారుడు మనవడితో కలిసి జీవనం సాగిస్తుంది. ఇదే సమయంలో సుజానమ్మ ఇంటి వెనుక భాగంలో నివసిస్తున్న నల్లూరి నానారావు తన కారు లోపలికి వెళ్లేందుకు రోడ్డు వెడల్పు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే రోడ్డు విస్తరణ కోసం సుజానమ్మ కర్రలతో ఏర్పాటు చేసుకున్న దడి గ్రీన్ మ్యాట్ తొలగించాల్సి రావడంతో నానారావు తన భార్య సునీత, పిల్లలు చరిత, బోని సహకారంతో ఆ దడిని తొలగించినట్లు తెలుస్తుంది. దీనిపై సుజానమ్మ ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా సుజానమ్మ కుమారుడు కుటుంబ సభ్యులపై నానారావు కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఇరు వర్గాలకు గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో ఆందోళన చెందిన సుజానమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా నానారావు కుటుంబ సభ్యులు కూడా సుజానమ్మ కుటుంబ సభ్యులే తమపై దాడి చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సమాచారం. శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణాల తొలగింపు. సికింద్రాబాద్ బోయినపల్లిలో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తొలగించారు. శ్మశాన వాటిక కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇటీవల రెవెన్యూ కంటోన్మెంట్ అధికారులు సర్వే నిర్వహించి అన్యాక్రాంతమైన 3 ఎకరాల 20 గుంటల స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలు, పశువుల పాక నిర్మాణాన్ని తొలగించారు. కంటోన్మెంట్కు చెందిన రక్షణ శాఖ స్థలాన్ని 4 ఎకరాల స్థలాన్ని హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించామని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. హిందూ శ్మశాన వాటిక స్థలంలో పశువుల పాకను అక్రమంగా నిర్మించారని, వాటిని పూర్తిగా తొలగించడం జరిగిందని, ఈ స్థలంలో మరోసారి జోక్యం చేసుకుంటే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రక్షణ శాఖ భూములను అన్యాక్రాంతం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులకు గురి చేస్తే సరికాదని హెచ్చరించారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే నాచార క్షేత్రం ముస్తాబవుతుంది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం నాచారంగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆలయ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆయనను సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో యాదాద్రి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన నరసింహ క్షేత్రాల్లో నాచారంగుట్ట ఒకటి. స్వయంభూగా వెలిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మార్చి 8 నుంచి 19 వరకు 12 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయ చైర్మన్ రవీందర్ మరియు ఈవో రంగాచార్య ఆధ్వర్యంలో వచ్చిన బృందం కేసీఆర్ గారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికినంతగా గౌరవించారు. అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి ఆశీర్వచనాలు పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్లు అర్చకులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవం వంటి కీలక ఘట్టాలు భక్తులను కనువిందు చేయనున్నాయి. కేసీఆర్ గారి రాక కోసం నాచారంగుట్ట పరిసర ప్రాంత ప్రజలు, పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. श्रीमन् नृसिंह विभवे गवर्धनाय तामत्रयोपशमनाय पौषधाय कृष्णाय क्लेशव्ययाय हरये गुरवे नमोस्तुते माता नृसिंहस्य पिता नृसिंहः भ्राता नृसिंहस्य सखा नृसिंहः द्रविड़ नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः अग्निर्वशचर भवा आदित्याय तेजो भवा विष्णुर्वश्रीमान् भवा ब्रह्माय रायुर्भवा आयुरायुर्भवा इमे श्रिये नमस्ते सुखदे वक्षसरे पुण्य सजायमाने पुण्य सजायमाने सुजायमाने प्रमोदमाने प्रमोदमाने सुजायमाने प्रमोदमाने सुजायमाने सुजायमाने प्रमोदमाने विमन्यमाने प्रमोदमाने विमन्यमाने प्रमोदमाने विप्रामोदमाने अभिमन्यमाने पुत्रैरभिमन्यमाने पुत्रैः अभिमन्यमाने अभिमन्यमाने पुत्रै पौत्रैः पौत्रैः च वर्धतां दीर्घं दीर्घमायुर्दीर्घमायुः आयुर्जायुः श्रीमन् नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भौषधाय कृष्णादिवृश्चिकजलाग्नि भयङ्करोगात् क्लेशव्ययाय हरये गुरवे नमोस्तु श्रीनाथैर लक्ष्मी नृसिंहस्वामी देवता सम्पूर्ण अनुग्रहता प्रसाद सिद्धिरस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्विधनैर्जायते यस्यैवं विदुषो ज्ञहोत्रं विद्वते यो जैन एवं वेद शतमानं भवति शतायु पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. స్థానిక కోర్టుకు హాజరైన హర్షవీణ. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ శుక్రవారం రైల్వే కోడూరు కోర్టుకు హాజరయ్యారు. తన కుమారుడిని హర్షవీణ వేధిస్తుందని ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రమీలమ్మ పెట్టిన కేసులో హర్షవీణ మార్చి 2న రాష్ట్ర హైకోర్టు నుంచి బెయిల్ పొందింది. హైకోర్టు ఆదేశాలతో బెయిల్కు సంబంధించి షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేసేందుకు ఆమె హాజరైంది. హైకోర్టుకు ఆమె షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం స్థానిక స్టేషన్లో హాజరు కావాలని షరతు విధించింది. యూట్యూబర్పై దాడి చేసి నిర్బంధించిన మరో కేసులో ఇప్పటికే ఆమెకు బెయిల్ మంజూరైంది. విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం. విద్యుత్ అధికారి కార్యాలయానికి తాళం వేసి నిరసన. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. ఏకంగా విద్యుత్ కార్యాలయానికి తాళం వేశారు. ఘటన నల్గొండ జిల్లా పెద్ద అడిసెర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద జరిగింది. తమ ప్రాంతంలో విద్యుత్ కోతలు వేధిస్తుండటంతో పెద్ద అడిసెర్లపల్లి మండలంలోని చిలకమర్రి, సురేపల్లి, రోళ్లకల్ గ్రామాల రైతులు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యుత్ లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహంతో ఆందోళన చేపట్టారు. మండలంలోని చిలకమర్రి, సురేపల్లి, రోళ్లకల్ గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి అంగడిపేట విద్యుత్ కార్యాలయాన్ని సబ్స్టేషన్ని ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరుగుతూ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో అంగడిపేట స్టేషన్ వద్ద ఉద్రిక్త నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
అయితే తక్షణమే విద్యుత్ సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. ప్రస్తుతం ఎండలు ముదిరిపోవడంతో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో కోతలు విధించడం వల్ల జిల్లాలోని వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి కరెంటు నష్టాల నుంచి గట్టెక్కించాలని రైతాంగం కోరుకుంది. చెట్లకు వైర్లకి చెట్లు లాపితే రైతులు వస్తారు, కొట్టిపిస్తారు, చేస్తారు. ఏదైనా ఉంటే గసండి ఏమంటే రైతులకు చెట్లు చేసుకోవాలి. కరెంట్ అడ్డం వాతావరణ శాఖ కేంద్రంలో బాంబు ఉన్నట్లు కార్యాలయానికి ఆగంతుకులు మెయిల్ చేశారు. దాంతో అధికారులు బేగంపేట పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అధికారులు వాతావరణ శాఖ కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వాతావరణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఈమెయిల్ చూసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అందులో బాంబు పెట్టినట్లు ఉండటంతో ప్రాణభయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయం అంగుళం తనిఖీ చేశాయి. కార్యాలయం లోపల, బయట ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించారు. సూర్యాపేట జిల్లాలో భూ కబ్జా ఆరోపణల సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారుల అండదండలతో తమ పొలాన్ని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కోదాడ మండలం చిమిరియాల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కొత్త సత్యనారాయణకు చెందిన 119 సర్వే నెంబర్లో ఉన్న 2 ఎకరాల 20 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కబ్జా చేశారని బాధితులు చెబుతున్నారు. ఆ ఊరిలో ఒకే పేరుతో 2 ఉండటంతో వారికి ఉన్న భూమిని అధికారుల సహకారంతో, కొంతమంది గ్రామ పెద్దల సహకారంతో కొత్త సత్యనారాయణ భార్య కొత్త నాగమణి పేరుతో మార్చి తమ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మీడియాను ఆశ్రయించామని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు నాకు బాగలేదు. బాగలేక నేను ఎన్నో తిప్పలు పడ్డాక నా మనవరాలు రమ్మని ఏదన్నా చేసుకున్నామమ్మా, ఎందుకు నేను ఉండగానే అది ఇది అని చెప్తే తీసుకొచ్చి ఇటు చేసి ఏ వైఫ్కి నీకు లేదన్నారు. మీకు లేదు అన్నారండి. నేను మా నాన్నగారికి నేను ఒక్కదాన్ని, మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. మా అమ్మ దగ్గర ఉంటున్నా. నేను ఉంటుంటే నాకు మా నాన్న 2 ఎకరాల పొలం ఇచ్చిండు. ఆ పొలం కూడా మేము అమ్మేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. నేను మా నాన్న ఇందులో మనకి 2 ఎకరాలు ఉందమ్మా, మన దాంట్లో మనం ఎక్కువ అమ్ముకున్న దాంట్లో మనకి సంబంధం లేదు అని మేము అమ్మలేదు. అసలు వాళ్ళకి ఎవడికి అమ్మలే. వాడు మరి ఎట్లా చేసుకున్నారో ఏందో ఆ పాప పుణ్యం అంతా భగవంతుడికి ఎరక వేశారు. సరే అన్నయ్య మా భూమి ఉంది కొద్దిగా, మరి మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, మరి మేము ఏం చేసుకోవాలా అని మేము పోయి అడిగినవండి. అడిగితే అది వాడి పేరు మీద ఉంది, వీడి పేరు మీద ఉంది అని చెప్తుండు. మరి నువ్వు 10 మంది చెప్పావు అడిగండి. మరి చెప్పినప్పుడు మరి మాకు కూడా ఒక న్యాయం చేయాలిగా. నా పిల్ల ఎంత లెక్క తిరిగి నల్లగొండ చేసిపోయింది. మా అమ్మని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగిను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. నీకు బాధ్యత లేనప్పుడు ఇంక మాకెందుకండి, మాదేదో మాకు కొద్ది న్యాయం చేసి పెట్టండి. ఏం మాట్లాడతాను వాడికి తడిచి ఉత్తపోసుకుంటుంటే అధికారం నా చేతిలో ఉంది. వాడు ఎవడైనా ఆడిపోయి మాట్లాడటానికి లేదు. నేనే మాట్లాడాలా ఎక్కడికి పోయినా. ఉత్తమ్ పద్మ గారి కాడికి పోవాలన్నా కూడా అది కూడా నా మనిషి అంటాడు. నేను 50 సంవత్సరాలు పట్ల కాసిన దాంట్లో 50 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు 2 రోజులు. ఇప్పుడు కూడా నా బరిగొడ్డు మన రామే అప్పచ్చుకున్నా. నేను మునుపు క్వారీలోకి గొడవలు అవుతున్నాయని పోయినప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళు రాయేస్తాను, నీకు బాధ్యత లేదండి. నేను చెప్పిన ఫోన్ చేసి అన్నయ్య నాకు రాళ్ళు వేస్తున్నారు, ఏంది అసలు ఈ పరిస్థితి అని నేను పోయి చెప్పాను. నీకు పెద్ద మనిషి అని ఏం కాలే చూసుకోపో
మాది చిమిరాల గ్రామం. మరి నేను 2001వ సంవత్సరంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే కులాంతర వివాహం చేసుకున్నానని చెప్పేసి ఎవరు కూడా నన్ను మరి రానివ్వకుండా నేను గుంటూరు వెళ్ళిపోయాను. ఎవరు రానివ్వకుండా మాట్లాడుకుని ఉండటం వల్ల నేను గుంటూరు వెళ్ళిపోయాను. ఇంటికి రావటం అనేది జరగలేదు. 2010లో మా తాతయ్య చనిపోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నేను ఒక్కదాన్ని మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నాను. 2020లో ఫస్ట్ టైం మా అత్తగారు చనిపోయినప్పుడు నిద్ర చేయడం కోసం అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక అలా వస్తూ పోతూ ఉన్నటువంటి క్రమంలో మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 28వ తారీఖు అమ్మమ్మ గారికి బాగోలేకపోవటం వల్ల నన్ను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేక అమ్మ మరి చేనికాడ పొలం ఉంది, మనకి కాలువ దగ్గర పొలం ఉంది, 5 ఎకరాల 32 గుంటలు. 1 ఎకరం 12 గుంటలు అమ్మాము. ఒక 2 ఎకరాలు కృష్ణయ్య గారికి అమ్మాము. ఇంకా 220 ఉందమ్మా మనకి. అమ్మ బరిగొడ్లు మేపుకుంటుంది అందులో. మరి దాన్ని ఏదో ఒకటి చెయ్యమ్మా. కృష్ణయ్య గారికి కూడా మనం రిజిస్ట్రేషన్ చేయలేదు, ఒక డాక్యుమెంటే చేశాడు తాతయ్య కాబట్టి అతను పిలిపించమంటే కృష్ణయ్య గారిని పిలిపించి మాట్లాడాము. మరి కొలత అయిపించండమ్మా చూసుకొని తీసుకుందాం అనుకునే టైంకి మరి గురవయ్య గారు వచ్చేసి ఇది మీది కాదు, ఇది పలానోళ్ళదని చెప్పడం జరిగింది. మరి నేను అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పహానీలన్నీ తీపిస్తే 2001లో నేను పెళ్లి చేసుకోవటం, 2004 నుంచి వాళ్ళు తెలివిగా మరి పేపర్లు అంటే పేర్లన్నీ మార్చడం జరిగిందండి. ఏంటి అని ఆలోచిస్తే మరి మన కమ్యూనిటీ కానటువంటి వ్యక్తిని చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదు దానికి అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. నేను ఇప్పుడు వచ్చి ఫైట్ చేస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా మేమేమీ చేయలేము, ఇది సాక్ష్యాలతో వెళ్ళినా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని సాక్ష్యాలు తీసి వెళ్ళినా కూడా పొలం దగ్గర అందరూ చెప్తున్నా కూడా ఎవ్వరూ కూడా అంటే ఇవ్వటం వల్ల నేను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకి ఇంకెవరూ లేరండి. తాతయ్య చనిపోయారు, మగదికి ఇంటికి ఎవరు లేరనమాట. ఇక నేను రాను అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని కూడా వాళ్ళ పేర్ల మీదకి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకున్నారండి. అదేంటి అని అడిగితే ఎంఆర్ఓ గారిని మరి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు లోకల్ గా ఎవరైతే మరి పరిపాలనలో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటా, లోకల్ పార్టీల పేరు చెప్పుకుంటా మరి మాకు న్యాయం జరగట్లేదండి. నన్నైతే ఎంఆర్ఓ గారు నేను వెళితే ముందు నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడండి. ఆ మాట కూడా కనీసం ఆ మాట ఆ సార్ అన్నప్పుడు 20-30 మంది ఉన్నారండి. బయటికి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి మాట్లాడుతానంటే ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి ఒక అధికారి కూడా నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే మీరు సెటిల్మెంట్లు చేసుకోండి, లేకపోతే మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. మరి ఊళ్ళో వాళ్ళు ఏ పెద్ద మనిషి కూడా మరి నా తరపున మాట్లాడటానికి రావట్లేదండి. మరి ఆ ముసలమ్మ పరిస్థితి చూస్తే అలా ఉంది. ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళిపోతే ఎంఆర్ఓ గారు చెప్తున్నారు కోర్టుకి వేసుకోండి అంటారు. కోర్టుకి వేసుకొని కోర్టు దాకా వెళ్ళిపోయి తిరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ముసలమ్మకు లేదండి. ముసలమ్మకు ఆల్రెడీ రాత్రి నుంచి ఆరోగ్యం బాగోలేదు. మా అమ్మ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. కేవలము నేను అవతలకి వెళ్ళిపోవటము, ఈ ఇంట్లో మగదిక్కు లేకపోవటం వల్ల ఇదంతా కూడా జరిగిందండి. దయచేసి మరి నేను ఏ కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళానండి, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి దయచేసి మరి మీడియా ద్వారానన్నా సరే ఈ విషయాన్ని మరి అనేక మందికి మరి తెలియచేసి మరి కుటుంబానికి మరి ఆ వృద్ధులకి న్యాయం చేయలాగున మరి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నానండి. మీకు కావాలంటే మీరు ఫీల్డ్ మీద కూడా వచ్చి చూడొచ్చండి. మేము అమ్మినటువంటి పొలంలో 2 ఎకరాలు కృష్ణయ్య గారు ఉన్నాడు, ఆయన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. పక్కన మా అమ్మ బరిగొడ్లు మేపుకుంటుంది, అక్కడ మీకు సాక్ష్యాలు కూడా మీకు ఉంటాయండి. అన్ని కూడా కావాలంటే ఒకసారి చూడండి. ఏంటి అనంటే అధికార పార్టీలు ఇదే చెప్తున్నారండి. దయచేసి మాకు న్యాయం జరగట్లేదు. ఎవరి వల్ల, ఎంఆర్ఓల వల్ల, మరి ఆర్డీఓల వల్ల, కలెక్టర్ గారి దగ్గర పోయినా కూడా మాకు న్యాయం జరగట్లేదండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి E6 టీవీ.